ఏ రాష్ట్రంలో ఎవరెవరు గెలిచిర్రు అనేది మాట్లాడుకుందాం గానీ ముందుగాల హెడ్లైన్స్ చూడుర్రి. తమిళ పబ్లిక్ మొత్తం జై కొట్టిర్రు విజయ్ సార్కు. గట్టి దెబ్బ పడ్డది మళ్ళా స్టాలిన్ సార్కు. కరీంనగర్ బంగారం దుకాణంలో పడ్డరు గజ దొంగలు. జాడ చెప్తే ఇస్తారంట లచ్చలు. బెంగాల్ పబ్లిక్ శుభాకాంక్షలు చెప్పిన మోడీ. పాపం ఓడిపోయిన బాధలో దీది. టక్కర్ చేసి మోసుకుపోయిన కారు డ్రైవరు. పాపం అన్న అయ్యిండు మళ్ళా గావరు. నిన్న మొన్నటి దాకా మస్తు ఎలుతురుతోని ఎలిగిన సూర్యుడు గియాల అస్తమించిండు. మరి ఏమడ్డం వచ్చిందంటే మబ్బులు కాదు, విజిల్ అడ్డం వచ్చింది. ఇక నిన్న మొన్నటి దాకా విజిల్ సౌండ్ తమిళనాడు రాష్ట్రంలోనే వినిపిస్తుండే, కానీ గియాల ప్రపంచం మొత్తం వినిపించింది. గా లెక్కన గెలిచిండు మళ్ళా విజయ్ దళపతి సారు. నిజంగానే ఇలా విజయ్ తలపతి సారు పార్టీ విజిల్స్ అప్పుడుకు డిఎంకే పార్టీకి అసలు చెవులే పని చేయలేవు. గా లెక్కన సీట్లు గెలిచిండు. రెండేండ్ల సీఎం సీటుకు దగ్గర అయ్యిండు. విజయ్ తలపతి సారు అదృష్టం ఎంత అంటే 2 జాగాలలో పోటీ చేస్తే ఒక జాగాల 40,000 మెజారిటీతోని గెలిచిండు, ఇంకో తాన 20,000 మెజారిటీతోని గెలిచిండు. ఇక సారు పార్టీ గంత మెజారిటీతోని గెలుసుడుతోని ఇంటోళ్ళు అభిమానులు తోటి సినిమా యాక్టర్లు ఫుల్లు ఖుషి అయ్యిండ్రు. చూసిరు కదా ఇంటోళ్ళ అభిమానుల సంబరం గిట్లుంటే అలా పొద్దుగాల లేచి తిరుపతి పోయి పుట్టిన దినం పూట దేవునికి మొక్కొని సీదా విజయ్ సారు పార్టీకి మెజారిటీ రాగానే విజయ్ సారు ఇంటి బాట పట్టింది హీరోయిన్ త్రిషా మేడం. చూసిరు కదా లోపలికి పోయి శుభాకాంక్షలు చెప్పి వచ్చినట్టున్నది. ఇక హీరోయిన్ మేడం ఇలువైన ముచ్చట గిట్లుంటే ఇక డిఎంకే పార్టీ మొత్తం డీలా పడ్డది గియల్లా. ఇక డైరెక్ట్ టీవీకే దెబ్బకు సీఎం స్టాలిన్ సారే ఓడిపోయిందంటే ఆలోచన చెయ్యండి. తమిళ పబ్లిక్ విజయ్ సారుకు ఎట్లా మద్దతు తెలిపిండ్రు. అసలు సిసలైన రాజకీయం అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నడిచిందబ్బా. ఆడ ఏ లెక్కన రాజకీయం నడిచిందంటే మండు టెండల డైరెక్ట్ మోడీ సారు అమిత్ షా సారు రోజుల కమాండం రోడ్ల మీద తిరిగి ప్రచారం చేసిర్రు. ఇక దీది అయితే క్యాజీ అన్నట్టు బాగానే అరుచుకున్నది. మరి గిల్లుగాలు ఎంత అరుచుకున్నా మెచ్చుకున్నా ఆఖరికి నిర్ణయం తీసుకునేటోళ్ళు బెంగాల్ పబ్లిక్. మరి బెంగాల్ పబ్లిక్ దీదీకి జై అన్నారా మోడీకి జై అన్నారా చూద్దాం పారి. దీదియా మోడీయా అని చెప్పి మొత్తం మీద అయితే వెస్ట్ బెంగాల్లా నిన్న మొన్నటి దాకా ఖతర్నాక్ రాజకీయం నడిచింది. పువ్వు పార్టీ లీడర్లు షాపలు పట్టుకొని రోడ్ల మీద తిరిగిండ్రంటే ఆలోచన చేయండ్రి ఏ లెక్కన రాజకీయం నడిచిందో. గా లెక్కన నడిచింది. మళ్ళా వెస్ట్ బెంగాల్ చరిత్రలో లేనట్టు మొత్తం మీద అయితే పబ్లిక్ బయటికి వచ్చి బగ్గనే ఓట్లు వేసిండ్రు. ఇక ఓటర్ దేవుళ్ళు అయితే మొత్తం మీద అయితే గీ తాప పువ్వు పార్టీకి జై కొట్టిండ్రు. జై కొట్టుడు అట్లా ఇట్లా కాదు, భారీ మెజారిటీతోని పువ్వు పార్టీని వెస్ట్ బెంగాల్లో గెలిపించిండ్రు. ఇక వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పువ్వు పార్టీ గెలిచిందో లేదో మొత్తం మీద అయితే పార్టీ లీడర్ల సంబరాలు గిట్లున్నాయి. మళ్ళా जय श्री राम भारत माता की जय।
చూసిరు కదా కార్యకర్తలు లీడర్లు పుల్లు ఖుషీలా డాన్సులు చేయబట్టే ఈ అన్న అయితే డైరెక్ట్ మోడీ సారి ఫోటోకే సీట్లు తినిపించిండు మళ్ళా గా లెక్కన ఖుషి కాబట్టి ఇక వెస్ట్ బెంగాల్లో పువ్వు పార్టీ కథ గిట్లుంటే అస్సాం రాష్ట్రంలో కూడా గీ తాప పువ్వు పార్టీ మస్తు మెజారిటీలో గెలిచింది మళ్ళా ముఖ్యమంత్రి ఆడ హిమంత్ బిశ్వ శర్మ సారే ఇక మొత్తం మీద అయితే అటు వెస్ట్ బెంగాల్ ఇటు అస్సాం రాష్ట్రంలో పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక పువ్వు పార్టీ అధికారంలో వచ్చుడుతోని ఆడున్న లీడర్లే కాదు మన తెలంగాణలో ఉన్న లీడర్లు కూడా పుల్లు ఖుషి అయ్యిండ్రు. ఇక జల్దీనే తెలంగాణలో కూడా పువ్వు పార్టీ సర్కారు కొలువు తీరుడు ఖాయం అని అంటున్నారు. మళ్ళా ఈ పార్టీలకు తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇతర రాష్ట్రాలు కూడా ఎట్లా బుద్ధి చెప్పారు. రేపు మనం కూడా తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత పూర్తిగా నాకు నమ్మకం ఉన్నది, దేశవ్యాప్తంగా అంతా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇండియా అలయన్స్ కు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ కుడి చిరుతో కలిపి బీజేపీ వస్తున్న సమయంలో రేపు రాబోయేది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ విన్నారు కదా. మొత్తం మీద అయితే తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు పుల్లు ఖుషీలు ఉన్నారు. పక్క తెలంగాణలో కూడా పువ్వు పార్టీ కొలువు తీరుడు ఖాయం అని అంటున్నారు. చూడాలే మళ్ళా 10 తారీఖు నాడు ప్రధాని మోడీ సారు పట్నంకి వచ్చి ఏం మాట్లాడతాడు. పాము ముంగీస ఎప్పుడు ఎట్లయితే కొట్లాడతాయో పార్టీలు కూడా గట్లనే కొట్లాడతాయి. గాలి వేసిన పనులు గీళ్ళకు నచ్చాయి, గీలు వేసిన పనులు గాళ్ళకు నచ్చాయి. ఇక నచ్చకుంటే ఏం చేస్తారు, రోడ్ల మీదనో లేకుంటే పార్టీ ఆఫీసు ముంగల్నో నిరసన చేస్తారు. కానీ ఓ పార్టీలు చాలా ఎరేటీగా ఏడ నిరసన చేసిర్రో మీరే చూడుర్రి. మన దేశంలో ఇప్పటిదాకా ఎన్నో నిరసనలు చూసినాం కానీ గిసుంటి నిరసన అయితే అస్సలు చూడలేము. అవు మళ్ళా గిది రోడ్ల మీద చేసిన నిరసన కాదు, డైరెక్ట్ ఉప్పల్ స్టేడియంలో చేసిన నిరసన. ప్రధాని మోడీ సారు అమెరికాకు మద్దతు తెలుపుతున్నాడు, వాళ్ళతోని ఒప్పందాలు చేసుకున్నాడు అని చెప్పి చెయ్యి పార్టీ కాంగ్రెస్ యూత్ సభ్యులు ఉప్పల్ స్టేడియంలో గిట్ల నిరసన తెలిపిర్రు. చూసిరు కదా. మొత్తం మీద అయితే అన్నోళ్ళ తెలివి చిన్నగా లేదు. ఇక ఫ్లెక్సీలు అది ఇది లోపలికి రానియరు కదా. ఇక గట్లని చెప్పి మొత్తం మీద అయితే గిట్ల ఒక్కొక్క రంగు మీద ఒక్కొక్క పదం రాసుకొచ్చి మొత్తం మీద అయితే బాగానే నిరసన తెలిపిండ్రు. అయితే ఈ నిరసన మీద చాలా మంది మస్తు గరం అవుతున్నారు. అరే గిదెక్కడి కథ, నిరసన తెలిపేది ఉంటే రోడ్ల మీద తెలిపాలి కానీ ప్రపంచం మొత్తం చూస్తున్నా ఐపీఎల్ ఆటల నిరసన తెలుపుడు ఏంది అని చెప్పి. ఆగో ఎవరన్నా మనుషులు తొవ్వ దాటుతా అంటే బండి మీద వచ్చేటోళ్ళు మనుషులను చూసి ఆడికెళ్ళి మెల్లగా వస్తారు కదా. ఇప్పుడు గట్ల లేదు, దగ్గరకంటే దగ్గరకు వచ్చి బిరేక్ కొడతారు. సరే పుణ్యాత్ములు గట్టనన్న దగ్గరకు వచ్చి బిరేక్ కొడతారు అనుకుందాం, కానీ ఇప్పుడు గట్ల బిరేక్ కొట్టుడు కూడా లేదు. అడ్డం వస్తే సీదా అట్లనే ఆగకుండా దంచుకొని పోతున్నారు. ఊరిని కథ సల్లగుండా చూసినారుల్లా కారు ముంగల మనిషి ఉండనే ఉండే కానీ ఈ అన్ననేమో రయ్యున పోబట్టే ముంగలికి అగో కింద పడతాడన్న సోయలేదు కదా. ఎట్లా పోతున్నాడో చూడుండ్రి. ఏమైంది ఆపు, ఇప్పుడు కొట్టారు, నువ్వు ఆపు, ఏముంది మాట్లాడు, ఎందుకు పోతున్నావు నువ్వు తప్పు చేస్తే అట్లా వెళ్తున్నావు. నువ్వు తప్పు చేసినావా చేయలే, నువ్వు తప్పు చేసినా చేయలే, అంత డ్యామేజ్ చేసుకుంటున్నావు, నీదే లాస్ అవుతుంది. చూసిరు కదా. పక్కపోటి పోయేటోళ్ళు కూడా చెప్తే అస్సలు ఇంటలేడు. ఇక ఆఖరికి ఆలు ఈలు అడ్డం పడితే మొత్తం మీద అయితే అన్న నిడిచిపెట్టిండు. నువ్వు తప్పు చేసినావా చేయలే, నువ్వు తప్పు చేసినా చేయలే, అంత డ్యామేజ్ చేసుకుంటున్నావు, నీదే లాస్ అవుతుంది.
ఇన్నరు కదా గది అసలు కథ మళ్ళా మొత్తం మీద అయితే అన్న కొడుకుకు చాలా దెబ్బలు తగిలినాయట. యాక్సిడెంట్ అయినాక మంచిగా పరామర్శించాలి కానీ గిట్లా కారెక్కిచ్చుడు ఏంది అని చెప్పి మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో చాలా మంది మస్తు గరం అవుతున్నారు. ఇక ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. అన్న నేను మీర్పేటలో ఉంటా. నా పేరు ఎస్కే జిలాని. నేను మీర్పేట నుంచి ఎల్బీ నగర్ చౌరస్ 2 వీలర్ మీద పోతున్నాం. ఆ గాయత్రి నగర్ టర్నింగ్ కాడ మనకు 4 వీలర్ కార్ వచ్చి వెనకంగా గుద్దేసి మా అబ్బాయికి గుద్దిండు. గుద్ది జుట్టు పట్టుకొని డివైడర్ గుద్దుకుంటా పోయిండు. నేను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉరికి బండి బానెట్ పట్టుకున్నా కూడా ఆపుతలేడు అతను. అది అట్లానే నాకు మన మందమల్లమ్మ చౌరస్తా కానించి బాలాపూర్ చౌరస్తా కమాన్ ఉంది కదా, కమాన్ కాడంగా యూటర్న్ తీసుకొని మళ్ళీ మందమల్లమ్మ కాడ జనాలు ఆపిండాడు. ఆపి నేను బండి ఇచ్చిపెట్టంగానే మళ్ళా వెళ్ళిపోయిండు. మా అబ్బాయికి చాలా దెబ్బలు తగినాయి. మా అబ్బాయి నైటింగల్ హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సీరియస్గా ఉన్నాడు. మొత్తం బొక్కలు కాళ్ళ చేతులు బొక్కలు ఇరిగిపోయినాయి. ఎప్పుడు జరిగింది? ఈ 1వ తారీఖు నాడు నైటు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఏమో పోలీసు వాళ్ళు మాకేమైనా సాయం చేస్తే చేయాలి. నేను గరీబోని, కిరాయి ఇంట్లో ఉంటా. కవితక్క పార్టీ పెట్టినప్పటి సంది గిప్పటిదాకా రాజగోపాలం సారు, కేటీఆర్ సారు, ధర్మపురి అరవింద్ సారు, ఇక వివేక్ వెంకటస్వామి సారు ఇంకా చాలా మంది లీడర్లు మాట్లాడారు. కానీ గాలందరిది ఒక లెక్క, కేఏ పాల్ సార్ది ఇంకొక లెక్క. సారు మాటలే అలాగుంటాయి మళ్ళా. నేను ప్రపంచం మొత్తం తిరుగుకుంటా ప్రపంచంలో అవుతున్న యుద్ధాలన్నిటినీ ఆపుతుంటే మన తెలుగు రాష్ట్రాలల్లో ఎవరికి వాళ్ళు అసలు ఇంటనే లేరు. అరే కవితక్కకు ఏమయ్యింది చెప్పుండ్రే, ఆమె పార్టీ ఎందుకు పెట్టాలి? అయినాక ఇప్పుడు పార్టీ పెట్టి ఏం చేస్తుంది? కొట్లాటలు పంచాయతీలు ఏమన్నా ఉంటే బాపు అన్నతోని చూసుకోవాలి. పార్టీ పెట్టుడు ఎందుకు అని చెప్పి మొత్తం మీద అయితే కేయప్పాలు సారు మస్తు గరం అయ్యిండు. మళ్ళా కేవలం అన్నతో ఉన్న గొడవలతో తండ్రి సెటిల్ చేయకపోతే లక్షల కోట్లు ఆస్తి కొరకు, ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడినప్పుడు 1,40,000 కోట్లు మిగిలింది. ఆయన 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు 25 లక్షల కోట్లు దాదాపు బడ్జెట్, ఆ తర్వాత 8 లక్షల కోట్లు అప్పు, అంటే 33 ప్లస్ దాదాపు 35 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు మిగిలింది? తనకి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాలి? నాకెందుకు సీఎం పోస్ట్ ఇవ్వరు? నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెడతాను. ఈరోజు తెలంగాణ అప్పు 10-12 లక్షల కోట్లు, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు. అప్పులు ఎలా తీర్చుతారని అడిగితే కవిత అంటది 1,00,000 కోట్లు మిగిలి ఉన్నాయట. అంటే ఆవిడ కనీసం ఏబిసిడీలు కూడా తెలియదు. 1,00,000 కోట్లు మిగలలేదు. సంవత్సరానికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అప్పు చేస్తుంది 1,00,000 కోట్లు దాటి, వడ్డీ దాదాపు 50,000 కోట్లు, ఆదాయం కేవలం 2 లక్షల కోట్లే. అర్థం చేసుకోండి. అగో ఇన్నరు కదా, మొదలు కవితక్క నడుచుకొని అటెనక మొత్తం మీద అయితే మా పార్టీలో చేరిక గండి వచ్చేది మన సర్కారే అని చెప్పి మొత్తం మీద అయితే సారు చెప్పబట్టే. ఇక మరి చూడాలి సారు ఎంత పోరాటం చేస్తాడో, వచ్చే తప్ప ఎన్ని సీట్లు గెలుస్తాడో. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి కవితక్క సారు మాట్లాడిన ముచ్చట మీద ఏం మాట్లాడుతుందో చూడాలి. మనల్ని మోసం చేయడానికి మరలా కవితని దించారు. 80 సంవత్సరాలు మన బీసీల్లో ఒక్కడు ముఖ్యమంత్రి అయ్యాడా? 60% ఉన్నాం. మన కాపుల్లో ఒక్కడిని ముఖ్యమంత్రి చేశారా? 27% ఉన్నాం. మన దళితులు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ని కానీ ఒక్కరిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడున్న పార్టీలు 12 మంది రెడ్లు అయ్యారే. 3% ఉన్న వాళ్ళు 3 అయ్యారే. మనల్ని అవ్వనెవరు? వాళ్ళదే దోచుకోవడం, దాచుకోవడం, ఖర్చు పెట్టడం. అందుకే కవిత 1000 కోట్లు దోచుకున్నది, 1000 కోట్లు దాచుకున్నది, లక్షల కోట్లు సంపాదించడానికి తండ్రితో ఫైట్ చేసి ఇంకెన్నిసార్లు మోసపోతారు? మంచివారికి అవకాశం ఇవ్వలేదు కోదండరాం లాంటి వాళ్ళకి. కనుక ఈ ఇప్పుడున్న 2-3 కులాలే కదా 80 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మరి తెలుసుండి మీరు మోసపోతారు ఎందుకు? మరలా ఈ అవినీతి కుటుంబ కుల అవినీతి కుట్ర పాలకుల్ని ఎందుకు మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తారు? తమిళ రాష్ట్రంలో టీవీకే పార్టీ గెలిచింది, బెంగాల్లో పువ్వు పార్టీ గెలిచింది, అస్సాంలో
పువ్వు పార్టీ గెలిచింది. మరి కేరళం రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచింది? అసలే సీఎం రేవంత్ రెడ్డి సారు పోయి ప్రచారం చేసిండు అని అనుకుంటున్నారులే. గందుకే గీ ముచ్చట కూడా పట్టుకొని వచ్చిన. మరి ఎవరు గెలిచిర్రో జల్లి చూసేర్రి. కేరళం రాష్ట్రంలో ఎల్డీఎఫ్ కున్నాడుమా యూడీఎఫ్ కున్నాడుమా టక్కబర్ పోటీ ఉంటుంది అనుకున్నారు. కాకపోతే యూడీఎఫ్ కూటమి అల్కగానే గెలిచింది. గెలుసుడే కాదు, కేకు కోసి సంబరాలు కూడా చేసుకున్నారు చాలా మంది లీడర్లు. ఇక సంబరాలు చేసుకున్నాడే కాదు, కలబడి నిలబడి కొట్లాడిన కేసీ వేణుగోపాల్ సార్నే సీఎం చేయాలని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకొని జోరుదారుగా డ్యాన్సులు చేసిండ్రు. మళ్ళా చూసిరు కదా, సంబరానికైతే ఏం తక్కువ లేదు. గాతిర్లా సంబరపడవచ్చే. ఇక యూడీఎఫ్ కూటమి గెలిచింది కదా అని చెప్పి సంబరంలా చెయ్యి పార్టీ కార్యకర్తలు అట్లనే పార్టీ నేతలు కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే కేరళం రాష్ట్రంలో 2 పార్లు గెలిచిన వాళ్ళు లేరు. మరి అసొంటిది పినరయి విజయ్ సారు 2 సార్లు గెలిచిండు వరుసగా. ఇక మరి ఆయనను ఓడగొట్టుడంటే ఇక మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. అందుకే యూడీఎఫ్ అని చెప్పి మొత్తం మీద అయితే కూటమి పార్టీలు జతగట్టి పినరయి విజయ్ సార్ను ఓడగొట్టిండ్రు. పాపం 3ోసారి ముద్దుగా ముఖ్యమంత్రి అయిదామనుకున్నాడు పినరయి విజయన్ సారు. కాకపోతే కథ మొత్తం ఉల్టా అయ్యింది. అంతా కేరళం పబ్లిక్ ఓటు నిర్ణయం కానీ చూడాలి. మళ్ళా జల్దీనే సీఎం కుర్చీలో ఎవరిని కూర్చున్న పెడతారో కేరళం రాష్ట్రంలో. మొన్నటిదాకా కుక్కల భయం ఉంటుండే, ఇప్పుడు గా కుక్కల భయం పోయిందో లేదో దొంగల భయం అయితే మొదలైపోయింది. దొంగలైతే ఉట్టి బెదిరించి ఇడిచిపెడతారు కానీ గీళ్ళు గజ దొంగలు ఉన్నట్టు ఉన్నారు. గందుకే సర్కార్ గీలను పట్టుకుంటే లక్షల రూపాయలు ఇస్తారన్నారు. ఎన్నో దినాల సంధి పక్క ప్లానింగ్తోనే నిన్న కరీంనగర్ జిల్లాల పట్టపగలే పిఎంజీ అనే ఒక బంగారం దుకాణంలా దొంగలు పడ్డారు. మళ్ళా ఇక దొంగలు అసొంటి ఇసొంటి దొంగలు కాదు, 1 నెంబర్ దొంగలు. డైరెక్ట్ గన్ను పట్టుకొని బెదిరించిర్రు. మళ్ళా అడ్డం వచ్చిన వాళ్ళను అదిరిచ్చిర్రు. ఇక బంగారం షాప్లా కొంతమంది ఉంటారు కదా పని చేసేటోళ్ళు, ఇక గాళ్ళు అడ్డం పడితే గాళ్ళను ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఇక ఇంకేమున్నది, గంత జులుం చేసుడితోని మొత్తం మీద అయితే గా బంగారం దుకాణంలో ఉన్న వాళ్ళందరూ మస్తు బుగులు పడ్డరు. ఇక బెదిరిచ్చో అదిరిచ్చో మొత్తం మీద అయితే 2 కిలోల బంగారం ఎత్తుకొని పోయిండ్రు. అది అక్కడ చూడమ్మా ఎట్లా పోతారు, అటు పరిగెత్తుతారు. 1 2 3 4 పరిగెత్తురు. చూసిరు కదా, దోసుకున్న బంగారం మూట ఎత్తుకొని పోవట్టే. ఇక ఎంబడే ఆడికి పోలీసులు వచ్చిండ్రు. ఇక పోలీసులు వచ్చినాక ఎట్లెట్లా అయ్యింది ఏమేం సంగతి అని చెప్పి పూరాగా అరుచుకున్నారు. ఇక అరుచుకున్నాక దొంగల్ని జల్దీనే పట్టుకుంటామని చెప్పిండ్రు. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేడ్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్కి ఫేస్ కూడా అది అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అది ఆఫీషియల్స్ కూడా అది స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్ మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిజెస్ అన్ని మేము సీజ్ చేస్తాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూస్కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్స్, కాల్ రికార్డ్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇక మరిగా దొంగల జాడ చెప్పిన వాళ్ళకు ₹1,00,000 ఇస్తామన్నారు. ఇక పోలీసుల ముచ్చట గిట్లుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు కూడా దొంగలను జల్దీనే పట్టుకుంటారు. ఇక ఈ ముచ్చట మీద రాజకీయం చేస్తే ఎట్లా,
మంచి పద్ధతి కాదు అని చెప్పి గిట్ల గరం అయ్యిండు గీ అల్లా. సార్ ఎంత సొత్తు పోయింది సార్, ఎంత సొత్తు పోయిందని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. సార్ ప్రధాని మోడీ పర్యటన ఉంది. ప్రయత్నం చేశారు సార్. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. ఇప్పుడు దాని రికవరీ ఎట్లా చేయాలో ఓల్డ్ పోయింది అనే విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం వాళ్ళకి దొంగ, వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం వాళ్ళకి ఏం చూస్తారా? నాకు తెలివి వచ్చినప్పటి సంది మీ కంప్లైంట్నే పనిచేసిన, జర జీతం పెంచండి సార్ అని అడిగితే చాలా మంది ఏంది జీతం పెంచాలనా, ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది, ఉంటే ఉండు పోతే పో అని ముఖం మీదనే చెప్తారు. గట్టనే మన తన సర్కార్ నౌకరీ చేసేటోళ్ళు సీఎం రేవంత్ సారు దగ్గరికి పోయిర్రు, కానీ సీఎం సారు గట్ల చెప్పలే. మరేం చెప్పిండో మీరే చూడుర్రి. తెలంగాణ సర్కారు మీద లడాయి చేస్తున్న సర్కారు ఉద్యోగులకు చల్లటి మాట చెప్పిండు సీఎం రేవంత్ సారు. ఇక గదేం ముచ్చటరా, సర్కారు నౌకరీ చేసేటోళ్ళే సరిగ్గా పని చేస్తే అయ్యేపోతుంది. అవు మళ్ళా పెండింగ్ ట్యాక్సులు పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి. ఇక అవి పట్టుకొస్తే చాలు మస్తు పైసలు వస్తాయి సర్కారుకు. ఇక గంటలకెళ్ళి మీకు పిఆర్సీలు రిటైర్మెంట్ పైసలు ఇయనికే మాకు ఏం పరకైతుంది చెప్పుండ్రి. ఇక జల్దీనే గా పని మీద ఉండుండ్రి అని చెప్పి మొత్తం మీద అయితే గిట్ల సమాధానం ఇచ్చిండు సర్కారు నౌకరీ చేసేటోళ్లకు. ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు? పన్నులు పెంచొద్దు, కానీ ఆదాయం పెరగాలి. పన్నులు పెంచుడు పరిష్కారం కాదు. పన్నులు పెంచితే ప్రజలతోని సమస్య వస్తుంది. ఆదాయం పెరగాలి. ఎట్లా? మీరు కట్టాల్సిన వాళ్ళందరినీ సిస్టంలోకి తీసుకురండి. మీరు ఎవరిని అడిషనల్ గా మీరు ఏం చేయకండి. ఇప్పుడు ఇంటి పన్ను ఉంది అనుకో, ఎగ్గొట్టే వాళ్ళను తక్కువ కట్టేటోళ్ళను ఉన్నంత కట్టించు, ఎగ్గొట్టేటోళ్ళని సిస్టంలోకి పట్టుకురాలి. జిఎస్టీ ఉంది, మైనింగ్ ఉంది, నేను కొన్ని చెప్తున్నా, ఎక్సైజ్ ఉంది, ఎన్డిపిఎస్ ఇంకోటో మీరు నియంత్రించండి. జిఎస్టీలా అంతకుముందు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన వర్కౌట్ కాలే. అరవింద్ సుబ్రహ్మణ్యం అని ఒక సీనియర్ ఆఫీసర్ను ఒక టీంని ఎంగేజ్ చేసి దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఒక సీనియర్ ఆఫీసర్ను పెడితే డిసెంబర్లో నేను అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయనకు. జనవరిలో 500 పెరిగింది, ఫిబ్రవరిలో 500 పెరిగింది, మార్చిలో 500 పెరిగింది, ఇప్పుడు ఏప్రిల్లో 1000 కోట్ల ఆదాయం పెరిగింది. ₹1 పెంచలేని ఈ మంత్. ఇవాళ పేపర్లో చూసి ఉంటారు కదా, ఈ మంత్ 35% ఎక్సెస్ నాకు జిఎస్టీలో వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా చిన్న లీకేజ్ను అరెస్ట్ చేయడానికి చిన్న కరెక్షన్ చేస్తే నాకు 4 నెలల్లో 2500 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఎవరు? మీరే కదా. సేమ్ అదే జిఎస్టీలో ఉద్యోగులు చేసి ఒక్క మనిషిని కూడా ఒక పైనుండే కమిషనర్ను పైనుండే ప్రిన్సిపల్ సెక్రటరీని తప్ప అంతా యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమే కదా. మరి వాళ్ళు కొంచెం కుదురుగా పనిచేస్తే నెలకు 1000 కోట్ల ఆదాయం పెరుగుతుంది. నెలకు 1000 పెరిగితే సంవత్సరం ఇస్తే 12,000 కోట్లు పెరిగితే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదే కదా. మీరు మీ డ్యూటీ చేస్తే ఇట్లా మనం తిప్పలు పడితే నెలకు 3,000 కోట్ల రూపాయల ఆదాయం పెరగడానికి స్కోప్ ఉంది. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయల ఆదాయం పెడితే మీ సమస్యలన్నీ ఇంతకంటే ఎక్కువనే. మీ సమస్యలు ఇంతకంటే ఎక్కువ లేవు కదా. నెలకు 3,000 కోట్లు అదనంగా మనం ఆదాయం వస్తే 2,000 మీకే ఖర్చు పెడితే సంవత్సరం తిరిగే లోపల న్యూట్రాలిటీ వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీ ఫ్లో మీకు ఉంటుంది. విన్నారు కదా, డైరెక్ట్ సీఎం సారే చెప్పబట్టి ఇంకా చాలా మంది పెండింగ్ బిల్లులు కడతలేరు, పెండింగ్ ట్యాక్సులు కడతలేరు అని చెప్పి ఇక మరి అవి వసూలు చేసుకుంటే ఉత్తగానే సర్కారు నౌకరీ చేసేటోళ్ళకు పెండింగ్ పైసలు వస్తాయి అని అనబట్టి మరి సారు చెప్పింది కూడా నిజమే. మరి ఎంతవరకు వసూలు చేస్తారో, ఎంతవరకు సర్కారు నౌకరీ చేసేటోళ్ళకు లాభం అవుతుందో చూడాలి. మళ్ళా చూసారు కదా ఎట్లున్నాయి మన జిగెల్లాని ఆర్తలు. జిగెలున్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళీ అలక కలుద్దాం. నమస్తే.